పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి ఏ సత్యం తెలుసుకోవాలన్నా, ఏ సాధన చేయాలన్నా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే మన శరీరమే. మనం శరీరాన్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నాం. బయట ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. మన శరీరం ఎంత అద్భుతమైన మిరాకిలో దేహం 96 తత్వాలు అనే ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది చివరి ఎపిసోడ్. అసలు దేహంలో ఇన్ని తత్వాలు ఉన్నాయా, దేహాన్ని ఇంత బాగా అర్థం చేసుకోవాలా, దేహాన్ని సరిగ్గా చూసుకోవడం వల్లనే మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఎదగొచ్చో 20 సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఎన్నో జూమ్ సెషన్స్ ద్వారా, ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా బోధిస్తూ ఉన్న సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవాదల్ రంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్గా వారి సేవలు అందిస్తూ స్త్రీ చైతన్య శక్తి అనే ఒక పుస్తకాన్ని కూడా రచించినటువంటి అనుజా మేడం గారి ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ చివరి ఎపిసోడ్లో త్రయాల గురించి అద్భుతంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వండర్ఫుల్ మేడం, వెల్కమ్ టు లాస్ట్ ఎపిసోడ్. సో ఎన్ని సిరీస్ మేడం, అసలు దేహం గురించి 96 తత్వాలు ఎన్ని ఎపిసోడ్స్గా చెప్పారు మేడం, అద్భుతం. సో చివరి ఎపిసోడ్లో త్రయాల గురించి అన్నారు కదా, ఏంటి మేడం వాటి గురించి చెప్పండి. త్రయములు 12 అనమాట. 12 త్రయంలో 4 భాగాలుగా విభజించడం జరిగింది అనమాట. ఆ 4వ భాగం నుంచి లాస్ట్ భాగం మనం చెప్పుకుంటున్నాం. మన లాస్ట్ వీక్ అంతా కూడా మనం 3 భాగాల గురించి చెప్పుకోవడం జరిగింది. చివరి భాగం ఇప్పుడు 12లో ఒక్కొక్కటి 4, ఆ చివరి 4వది చెప్పేసుకుంటాం, మనం చెప్పుకుంటున్నాం అనమాట ఈరోజు. ఓకేనా. అవస్థాత్రయము, మండలత్రయము, గుణత్రయము, తాపత్రయము అనేది 4 త్రయాలండి. 12 త్రయాలలో 4 భాగాలు. 4 భాగాలు మనం ఇప్పుడు పేర్లు చెప్పుకున్న 4 భాగాలు. కనుక ఈరోజు మండలత్రయం. కానీ మనకి 96 తత్వాలు అనేది మరొకసారి లాస్ట్ ఆ పేర్లు అనేవి హెడ్డింగ్స్ చెప్తారు. హెడ్డింగ్స్ చెప్దాము. చెప్పినప్పుడు జనాలకి ఇన్ని ఉన్నాయా మన దేహంలో, ఇన్ని తత్వాలతో కూడుకొని ఉందా, మనం ఎంతవరకు తెలుసుకున్నాము, మళ్ళీ ఇంకా ఎంత తెలుసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి అవసరం సార్. కనుక ఫస్ట్ పంచభూతములు 5, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు 5, మరియు పంచ తన్మాత్రలు 5, పంచవాయువులు, పంచ ఉపవాయువులు. ఓకేనా సార్. పంచ ఉపవాయువులు, మళ్ళీ షట్ చక్రములు, షట్ ఉరుములు 4, అంతఃకరణములు 4, షట్ ఉరుములు, షట్ చక్రాలు 7, సప్త ధాతువులు 8, అష్టమదములు 9, ముఖ్యమైన 10 నాడులు. లాస్ట్ ఇది 12 త్రయములు. ఇప్పుడు మనం చెప్పుకునేవి లాస్ట్కి వచ్చాం. 12 త్రయములు కూడా చెప్పుకున్నాము. ఈ లాస్ట్ త్రయము చెప్పుకుంటున్నాం, మండల త్రయము. ఎందుకు మన మానవులు తెలుసుకోవాలి మన దేహం గురించి? ఇప్పుడే మీరు చెప్పారు, మన దేహం గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ భాగంలో మనకి ఏ నొప్పి వచ్చినా, ఏ దురద వచ్చినా, ఏ మంట వస్తున్నా, ఏ చల్లదనం కనబడినా ఇది ఏ తత్వము, దేనికి సంబంధించింది, అతి సూక్ష్మంగా ఉన్నాయి కూడా త్రయాలు. పంచభూతాలలో సూక్ష్మంగా ఉండేటివి 5 త్రయములు అంటే తన్మాత్రలు. ఆ తన్మాత్రలది సూక్ష్మంగా ఉంటుంది. అవి కంటి ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా ఆ సూక్ష్మంగా మనకు కనబడదు. అంటే ఉదాహరణకి పంచభూతాలు ఉన్నాయి సార్, పంచభూతాలు కనబడుతున్నాయి. ఏంటి ఇప్పుడు భూమి తత్వం అంటే పృథ్వీ అంటే మనకి తీసుకునే ఆహారం కనబడుతుంది. జలతత్వం అంటే నీరు కనబడుతుంది. అంటే వాటి లోపల ఉన్నాయి తెలియదు, సూక్ష్మంగా ఉన్న వాటి గురించి ఇప్పుడు మనం కూడా మన దేహంలో కూడా సూక్ష్మంగా ఉండేటివి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఈరోజు. అది లాస్ట్ 3 త్రయములు అంటే ఏంటి? మండల త్రయము, సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలం. ఇవి 3 మండలాలు. మరి ఒక్కసారి చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలం. ఎందుకు సూర్య చంద్ర మండలాలు మన దేహానికి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుందంటే, మన దేహమే సూర్య చంద్ర మండలాల, అగ్ని మండలాలతోనే నిర్మితమై ఉన్నది. అదే ప్రతి ఒక్కరికి తెలుసు. పంచభూతాలలో ఒకటి అగ్నితత్వం, పంచభూతాలలో ఒకటి అగ్నితత్వం. అంటే సూర్యమండలం నుంచి వచ్చేటువంటి మనకు ఆ శక్తి కానీ, అల్ట్రావేవ్స్ కానీ, ఆ విద్యుత్ అయస్కాంతపు శక్తి కానీ, ఆ వెలుగు కానీ,
అన్నీ మనకి మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలన్నా మనం యాక్టివ్గా ఉండాలన్నా మన శరీరంలో సెల్స్ యాక్టివ్గా ఉండాలన్నా వీటన్నిటికీ మన చంద్రమండలం సూర్యమండలం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి చంద్రమండలం మనం తీసుకున్నాం. చంద్రమండలం దేనికి ప్రతీక సార్? ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. మైండ్కి, మనస్సుకి ప్రతీక, చల్లదనానికి. ఈ చంద్రమండలం సూర్యమండలం కూడా ఎలాగ మనకు స్టార్ట్ అయినాయి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం తెలుసుకోవచ్చు. తల్లి గర్భంలో ఒక శిశువుగా ఉన్నప్పుడు అక్కడ శ్వాస ఉండదు, మనసు ఉండదు, ఓన్లీ పరమాత్మ స్థితి, ఓన్లీ చైతన్యమే, ఒక చైతన్య శక్తిలోనే ఉంటుంది. ఆ శిశువు బయటికి వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి శ్వాస తీసుకోవడం, అక్కడి నుంచి కొంత మనసు అనేది స్టార్ట్ అవుతుంది. తొలి శ్వాస మూలాధార చక్రం నుండి మన ఎడం పక్క నుంచి అంటే పింగళ నాడి ఎడమ పక్క శ్వాస చంద్రనాడి స్టార్ట్ అవుతుంది. మూలాధారం నుంచి చంద్రనాడి స్టార్ట్ అవుతుంది. చంద్రనాడే ప్రతీక చంద్రమండలానికి. చంద్రమండలం యొక్క ఎనర్జీ ద్వారా ఈ యొక్క చంద్రనాడి యాక్టివేషన్లోకి వస్తుంది. ఈ యాక్టివేషన్లోకి వచ్చి ప్రతి 2.5 గంటలు వర్క్ చేస్తూ ఉంటుంది. 40 నిమిషాలు ఒక్కొక్క చక్రం దగ్గర ఆగడం జరుగుతుంది. ఒక్కొక్క చక్రం ఆగడం ద్వారా మనకు అక్కడ సృష్టి జరగడము, మళ్ళీ కర్మలు చేయడము. మూలాధార చక్రము కర్మలు చేసే పనులు అనమాట. కర్మలు యాక్టివ్గా చేయగలుగుతారు. ఎప్పుడైతే చంద్రనాడి చంద్రమండలానికి కనెక్షన్లో మనం ఉంటామో చంద్రమండలము ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. ఆహ్లాద స్థితిని మనకి కల్పిస్తుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే, మనసు హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే చంద్రమండలానికి కనెక్షన్ ఉండాలన్నమాట. ఆ చంద్రమండలం కనెక్షన్ మనకి సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మనకి చంద్రమండలం కనెక్షన్లో ఉంటామన్నమాట. ఆ ఉన్నప్పుడు మనకి ఆ చల్లదనం అంతా మనకి బాడీకి, అందుకే ప్రశాంతంగా ఉంటాం, ప్రశాంతంగా నిద్రపోయే సమయం అన్నమాట. అది నిద్రపోయే సమయము, ప్రశాంతంగా ఉండే సమయం. అంటే కొంతమంది సరిగ్గా నిద్రపోవట్లేదు అంటే చంద్రమండలం కాకుండా సూర్యమండలం ఇంకా యాక్టివ్ ఉందని అర్థం. సూర్యమండలం యాక్టివ్ ఉంటే వీళ్ళు నిద్ర పట్టదిగా. ఒళ్ళు ఇరిటేషన్, మనసు అల్లకల్లం, విపరీత హీట్ ఎక్కిపోతుంది, బాడీ మైండ్ చంచలం అయిపోతుంది, ఇంక లేచి కూర్చుంటారు అనమాట. నిద్ర పట్టే స్థితి ఉండదు. ఆ మైండ్ ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఇన్ని జరుగుతుంటాయి. ఇట్లా మనకి ఈ చంద్రమండలం 40 మినిట్స్ మనకు వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా సృష్టి చేయడం స్టార్ట్ అయిపోతాం. సృష్టి బ్రహ్మతత్వం మన స్వాధిష్టాన చక్రం దగ్గర బ్రహ్మతత్వం స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా సృష్టించగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ థాట్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఆ థాట్స్ బ్రహ్మతత్వంలోకి మనం ఎంటర్ అవుతాం. ఆ తర్వాత ఇంకా 40 మినిట్స్ పైకి వెళ్ళిన కొద్దీ లక్ష్మీతత్వం అంటే లక్ష్మీనారాయణల తత్వం, స్థితి కారకం అనమాట. మనం ఏ విధంగా ఏ స్థితిలో ఉండాలంటే మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వడము, అది బ్లడ్గా మారడము, ఇవి జరిగినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. వీటన్నిటికీ కారణము చంద్రమండలం యొక్క ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం తీసుకున్నప్పుడే మనం తీసుకున్న ఆహారం కానీ, మన ఆలోచన విధానం కానీ, మన కర్మలు కానీ ప్రశాంతంగా చేయగలుగుతాము. కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అస్తవ్యస్తంగా చేసేది ఉండదు. మెయిన్ ఆ ప్రశాంతత ఇవ్వాలంటే చంద్రమండలం ఎనర్జీ మనకి తీసుకోవాల్సి చంద్రనాడి ద్వారా. అట్లా అలా హృదయ స్థానానికి వస్తారు. హృదయ స్థానానికి వచ్చినప్పుడు కూడా మనకి ప్రేమతత్వం ఏర్పడుతుంది. అన్కండిషన్ లవ్గా అందరినీ ప్రేమించగలిగే శక్తి, ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ప్రేమించగలిగే శక్తి ఏర్పడుతుంది. అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందరినీ సమానంగా, ఇంట్లో వాళ్ళు ఎక్కువ బయట వాళ్ళు తక్కువ, మైండ్ మైండ్ అనే డిస్టర్బెన్స్ లేదు కాబట్టి హృదయంతో ఉన్నాం. హృదయంతో ఉన్నప్పుడు ఎప్పుడు అన్కండిషనల్ గానే ఉంటది అనమాట. ఎలాంటి కండిషన్స్ లేకుండా అంగీకార తత్వమే ప్రేమ. అంగీకార తత్వము ప్రేమ ఏర్పడాలంటే ఇక్కడ మైండ్ ఎలా ఉండాలి? మైండ్ ఎప్పుడు కూల్గా ఉండాలి, చంచలత్వం ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి. కనుక ఈ ఎనర్జీ ఈ విధంగా పనిచేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు విశుద్ధి చక్రం దాకా వస్తుంది. 40 మినిట్స్ పైకి వెళ్తుంది కదండి సార్ మనకి. ఈ శ్వాస అనేది ఉదయం నుంచి 40 మినిట్స్ అలా పైకి వెళ్తూ ఆ విశుద్ధి చక్రం దగ్గరకు వస్తుంది. విశుద్ధి చక్రం దగ్గర కూడా మీకు ఎనర్జీ సరిపోకుంటే, చంద్రమండల ఎనర్జీ సరిపోకుంటే మాటలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మనసు నోరు బొంగురిపోతుంది, గొంతు
గొంతు బొంగురిపోతుంది, మాట క్లియర్ ఉండదు, క్లారిటీ ఉండదు, వాళ్ళ మాట క్లారిటీ ఉండదు, వాళ్ళ వాక్క్షేత్రం అంటే ఒకటి అనుకొని ఇంకోటి చెప్తారు. వాక్క్షేత్రం కూడా ఉండదు. వాక్క్షేత్రం సత్యవాకులు, అశుభవాకులు, శుభవాకులు, అశుభవాకులు, సత్యవాకులు, ఈ 3 వాకులు వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడేస్తూ ఉంటారు. ఇవన్నీ చంద్రమండలంతో అలైన్ లేకపోవడము. వావ్ మేడం, దీని ఎక్స్టర్నల్గా ఏదో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏం యూజ్ లేదు, ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వాలి. తమ శరీరం అంతా ఆధ్యాత్మికతతో నిర్మితమై ఉంది. మనం ప్రాపంచికంగా భూమి మీద ఉన్నది అనుకుంటున్నాం మనం దీన్ని. మరి మన నవగ్రహాలు ఎలా కనెక్షన్ ఉన్నాయని మరి మన యోగులు అందరూ చెప్పడం జరిగింది కదా సార్. నవగ్రహాలు ఎలా కనెక్షన్లో ఉన్నాం, సూర్యమండలానికి ఎలా కనెక్షన్ ఉన్నాం, చంద్రమండలానికి ఎలా కనెక్షన్ ఉన్నాము, మన నవగ్రహాలకి కనెక్షను. మరి ఇవన్నీ మన బాడీ మీద ఎఫెక్ట్, అంటే మన భూమండలాన్ని మీదకి ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు భూమండలంలో మనం నివసిస్తున్నాం కదా, జీవిస్తున్నాం కదా, దాని ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుంది, మనకి ఉంటుంది కదా. కనుక ఇవి ఇన్బ్యాలెన్స్లు. బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మన దేహంలో ఏం జరుగుతుంది, మన మనసులో ఏం జరుగుతుంది, ఇన్బ్యాలెన్స్గా ఉంటే దేహంలో ఏం జరుగుతుంది, మన మైండ్లో ఏం జరుగుతుంది, రెండిటికి బ్యాలెన్స్గా ఉంటే ఎలా ఉంటాము అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే చాలా ఇంపార్టెంట్. అన్ని ఇబ్బందులకు మూలం ఇంబ్యాలెన్సెసే. అనారోగ్యాలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఏమీ లేవు, బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ తప్పడమే ఇబ్బంది, బాధ, సమస్య అని అర్థమవుతుంది మేడం. కరెక్ట్ సార్. ఇది అనారోగ్యం అంటే ఏదో బయట నుంచి వచ్చి ఏదో పడ్డది అనుకుంటాను, కాదు. ఉండాల్సిన విధానం ఇటు ఉండాల్సింది అటు వెళ్ళిపోయింది, మధ్య మార్గంగా లేదు. బ్యాలెన్స్ ఉండాలంటే కూడా వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మానసిక స్థితిలో కూడా ఏం జరుగుతుంది, ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు అని చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఏది మంచి లేదు ఏది చెడు లేదు, బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ద్వంద్వం చూడకుండా, ద్వైతాన్ని చూడకుండా అద్వైతంలో ఉన్నప్పుడు, అంత ఏకత్వంలో ఉన్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కనుక మనం కూడా బ్యాలెన్స్గా ఉంటాం అన్నమాట. మెయిన్ పాయింట్ అదనమాట. అంటే మంచి అని చూడడం ఒకవైపు, చెడు అని చూడడం ఒకవైపు, ఇది రెండు ద్వంద్వాలే. ఈ రెండు లేకుండా న్యూట్రల్కి రావాలి మనం. ఓహో, అప్పుడు బ్యాలెన్స్లోకి వచ్చినట్టు అన్నమాట. కొంత నెగిటివే కనబడుతుంది కొంతమందికి పాజిటివే కనబడుతుంది. రెండు కాదు, రెండు బ్యాలెన్స్ చేసిన ఉన్నది ఉన్నట్టు కనబడాలి. కొంతమంది భౌతిక పరంగా ప్రాపంచిక విషయాల్లోనే కొట్టుకుపోతూ ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మికత ఇదే ప్రపంచం అని ఇటే వెళ్ళిపోతుంటారు, ఆధ్యాత్మికం వైపే కొట్టుకుపోతుంటారు. అంటే మరి అదే పాజిటివ్ న్యూట్రల్ అవ్వలేదు, న్యూట్రల్ రావాలన్నమాట. న్యూట్రల్ అంటే ఏంటి, మనం ఒక కరెంటు పాస్ అని అవ్వాలంటే ఏమేం కావాలి, రెండు కావాలి కదా, పాజిటివ్ నెగిటివ్ రెండు ఎనర్జీ సరైన మోతాదులో. ఏది ఎక్కువైనా మన కష్టం, ఏది ఎక్కువైనా కరెంట్ షాక్ కొట్టేస్తుంది. అదేవిధంగా మన శరీరం కూడా అంతే, ఫేస్ న్యూట్రల్ ఉండాలి. ప్రతి దగ్గర రెండు బ్యాలెన్స్గా ఉండాలి, ఏది అతిగా ఉండరాదు. అట్లా ఈ యొక్క పంచభూత తత్వాలు మనకి ఈ విధంగా ఉన్నందువల్ల పంచవాయువులు కూడా బ్యాలెన్స్ అవ్వవు సార్. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు, సమానవాయువు, ఈ 5 వాయువులు మనం తీసుకున్న శ్వాస ద్వారా 5 భాగాలుగా విభజన జరిగి మన దేహంలో ఉన్న 5 భాగాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 5 భాగాలకి వెళ్ళినప్పుడు మనం యొక్క ఆలోచన విధానం సరిగా లేనందువల్ల ఈ వాయువులన్నీ కూడా స్టక్ అయిపోతాయి, అన్ని భాగాలకి వెళ్ళవు అన్నమాట. చంద్రమండలానికి కనెక్షన్ లేకపోతే మనసు అలజడి ఉన్నప్పుడు ఇక్కడ లోపల ఉన్న అన్ని డిస్టర్బెన్స్కి గురవుతాయి. అదే అనారోగ్యానికి మూలం, అశాంతికి మూలం. కర్మేంద్రియాలు డిస్టర్బ్ అవుతాయి, జ్ఞానేంద్రియాలు డిస్టర్బ్ అవుతాయి, పంచకోశాలు డిస్టర్బ్ అవుతాయి, పంచవాయువులు, పంచ ఉపవాయువులు డిస్టర్బ్ అవుతాయి. చంద్రమండలానికి సూర్యమండలానికి కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో మనలో ఉన్న 96 తత్వాలు డిస్టర్బ్ అయిపోతాయి సార్. ఇక్కడ ఉంది అసలు పాయింట్, అసలైన పాయింట్ ఇది అన్నమాట. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. ఎందుకంటే మనం జీవన విధానము, మనం జీవించి ఉన్నామంటే, జీవంతో కూడుకున్న ఆహారం తీసుకున్నామంటే భూమి తత్వము, పృథ్వీ యొక్క శక్తి, పృథ్వీ తత్వముతో తీసుకుంటున్నాం ఆహారం. ఈ దేహం దాని ద్వారా తయారైంది, సప్త ధాతుల ద్వారా తయారైంది. చర్మము, రక్త, మాంసము, ఎముక, మజ్జ, శుక్ల శోణితము, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారము భూమి తత్వం నుంచి తయారైంది. అదే భూమి తత్వంలో మన శరీరానికి కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్ లోపించినాయి అనుకోండి,
మనం భూమి తత్వం బ్యాలెన్స్ లేదని అర్థం. ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మూలాధార భూమి తత్వం బ్యాలెన్స్ లేదు, అది మూలాధార ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఇష్యూస్ వస్తాయి. మూలాధార ఇష్యూ కాదు, షట్చక్రాలు ఇవన్నీ ఇక ఒక్కటి డిస్టర్బ్ అయితే చర్మము, మాంసము, రక్త మాంసాలు, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు, శుక్ల శోణితము, అబ్బో ఇవన్నీ చంద్రమండలానికి అలైన్ అయి ఇంత ఉంది. ఇప్పుడు చంద్రమండలంతో అలైన్ అయి ఉండడానికి ఏమేమి సాధనలు చేయాలి మేడం? సాధన ఒకటే, శ్వాస మీద ధ్యాస. ఇక అంతకు మించి చేయలేదు. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ సూర్యమండలం చంద్రమండలం బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది లాస్ట్ వస్తుంది సార్ ఈ పాయింట్. ఓకే, ప్రాణాయామం ఇంపార్టెంట్. ఓకే, అంటే అంతర్ ప్రాణాయామం లాస్ట్ కి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ముందు ఒక్కొక్క దాని గురించి విషయం అర్థం అవ్వాలి. చంద్రమండలం గురించి పూర్తిగా అర్థం అవుతే సూర్యమండలం గురించి మళ్ళీ నెక్స్ట్ వద్దాం, చెప్పుకుందాం. అదే అనమాట. ఇప్పుడు ఈ చంద్రమండలం గురించి మనం చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ చంద్రమండలం ఇంకా పైకి మన శ్వాస వెళ్ళినా కొద్దీ ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తుంది. ఆజ్ఞా చక్రం దగ్గర అక్కడ ఏముంటుంది? మనసు ఉంటుంది. మనసు కేంద్ర స్థానం. మనసు కేంద్ర స్థానం అంటే ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి కణంలో మనసు ఉంది, కాదని కాదు. కానీ కేంద్ర స్థానము, పరిపాలించే స్థానము అంతే. ఇప్పుడు ఇంట్లో అన్ని రూమ్లో కూర్చుంటాం మనం, కానీ ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉంటది కదా, మనకని ఒక రూమ్ వేరేగా ఉంటది కదా. ఇప్పుడు పరమాత్మ అనే ఒక శక్తి వేరేగా ఉంది. మన దేహంలో కూడా పరమాత్మ శక్తి ఉంది. మన దేహంలో కూడా ఒక కేంద్ర స్థానము, పరమాత్మ శక్తి కేంద్ర స్థానము, తలపైన సహస్రారం. అట్లా ప్రతి ఒక్క దానికి కేంద్ర స్థానం ఉంటుంది అన్నమాట. ఆ కేంద్ర స్థానము మనస్సు కేంద్ర స్థానం ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్లోకి రావడము, సరైనది మాట్లాడము, సరికానివి విడిచిపెట్టడము, సరైనదే చూడడము, వినడము, ఆలోచన చేయడము, ఇవన్నీ కూడా బ్యాలెన్స్లో వస్తాయి. చంద్రమండలంలో మనం ఆ శక్తికి కనెక్ట్ అయినప్పుడు, లేకుంటే మనసు నిర్జీవం అయిపోవడము, అస్తవ్యస్తంగా ఉండడము. అంటే మనసు కోతి వంటిది. మనసు అంటే కోతి ఎట్లా కొమ్మల మీద ఎగురుతూ ఉంటుందో అట్లా మనసు కోతి అంటే చంచలనం అయిపోతూ ఉంటారు అనమాట. కాసేపు చేయాలనుకుంటారు, కాసేపు వద్దు అనుకుంటారు, కొంచెం రేపు చేసుకోవచ్చులే అనుకుంటారు. లేజినెస్లు ఇవన్నీ బ్యాలెన్స్ లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ చేయాలనిపిస్తే విద్యలు, కళలు, సాంస్కృతిక కళలు, ఆర్ట్, దేంట్లో అయినా ముందుకు వెళ్తారు కూడా. మీకు చంద్రనాడి యాక్టివేషన్లోకి పర్ఫెక్ట్గా ఉన్నదంటే వాళ్ళ అనుకున్న కళలు అన్నీ బ్రహ్మాండంగా యాక్టివేషన్లోకి ఉంటుంది, అనుకునే చేయగలుగుతారు. సో చంద్రమండలం ఎంత ఇంపార్టెంటో, అసలు అన్ని డిస్టర్బెన్సెస్కి మూలం ఆ కనెక్షన్ లేకపోవడం అనేది అద్భుతంగా చెప్పారు మేడం. నెక్స్ట్ సూర్యమండలమా? చెప్పండి. సూర్యమండలం చంద్రమండలం మనకి శ్వాస ద్వారా, చంద్రనాడి ద్వారా మనం పైకి వెళ్ళడం 40 నిమిషాలు, అంటే 2.5 hours. ప్రతి 2.5 hours మారుతూ ఉంటుంది. 2.5 hours ఇటు, 2.5 hours సూర్యనాడి నుంచి జంప్ అవుతుంటుంది అనమాట. చంద్రనాడి నుంచి సూర్యనాడికి జంప్ అయినప్పుడు పైనుంచి కిందకి తోయబడుతుంది. అంటే కింద నుంచి పైకి మనం ఎనర్జీకి వెళ్తుంది అనమాట. అంటే ఒక వాటరు మనం ట్యాప్ తిప్పామంటే వాటర్ ఎక్కడ పడుతుంది అంటే కిందికి పడుతుంది, బకెట్లో కింద పడుతుంది. కానీ సూర్యుని యొక్క ఎనర్జీ శక్తి మనం బాయిల్ చేసామంటే, సూర్యుడు అంటే వేడి, ఆ వాటర్ని బాయిల్ చేస్తే ఆవిరిలాగా పైకి వెళ్తుంది. కనుక ఈ యొక్క చంద్రనాడి యాక్టివేషన్ తగ్గిన తర్వాత 2.5 hours తర్వాత సూర్యనాడి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మన బాడీనంతా డంప్ చేసిందంతా మళ్ళీ చల్లబడిందంతా హీట్లోకి తీసుకొస్తుంది. అంటే టోటల్గా మీకు చల్లదనంలో ఉండిపోయింది అనుకోండి, చంద్రనాడి బాడీ అంతా చల్లబడిపోయి 2.5 hours వరకు ఉంటే ఓకే. అదే 24 hours ఉంటే ఇంకా అంతే, బాడీ అవుట్. కనుక మన సూర్యమండలం తరపు నుంచి సూర్యుని యొక్క ఎనర్జీ, సూర్యుని యొక్క సౌరశక్తి, విద్యుత్ అయస్కాంత అల్ట్రా వేవ్స్, ఆ ఎనర్జీ అందరికీ తెలుసు. ఆ హీటు మన పైనుంచి కిందకి డంప్ చేసుకుంటూ రావడం వల్ల హీట్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీలు, నెగటివ్ ఆలోచనలు అన్నీ బయటకు పంపించేస్తూ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ కూడా, అంటే నెగటివ్ టాక్సిన్స్ చెమట ద్వారా, మలమూత్ర విసర్జన ద్వారా, నీకు కంటి నుంచి నీరు ద్వారా కారడం ద్వారా, నోటి నుంచి ఆవలింతర ద్వారా, ముక్కు ద్వారా, తుమ్ముల ద్వారా ఎక్కడెక్కడ చెమట రూపాన, టోటల్ బాడీలో చెమట రూపాన సూర్యమండలం నుంచి
ఇది బయటికి బయటికి వెలువడితే ఇదంతా సూర్యమండలం ద్వారా జరుగుతుంది. సూర్యమండలం ద్వారా సూర్యుని యొక్క ఎనర్జీ తీసుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీలు బయటికి నెట్టివేయబడతాయి. సూర్యశక్తి మనలో తగ్గినప్పుడు ఇవి బయటికి వెళ్ళేటివి వెళ్ళవు. బ్లాక్ స్వెట్ రాదు, కొంతమందికి ఇవి రాదు, చెవుల గుబిలు రాదు, కళ్ళ నీళ్లు రావు, మళ్ళీ కలి కప్పము ఇవన్నీ కూడా స్టక్ అయిపోతాయి, జామ్ అయిపోతాయి, స్టక్ అయిపోతాయి అన్నమాట. చంద్రమండలం కనెక్షన్ లేని వాళ్ళకి, అస్తవ్యస్తంగా అంటే బ్యాలెన్స్ లేని వాళ్ళకి, బ్యాలెన్సు అతిగా ఉందనుకోండి, విపరీతం ఒళ్ళు మంటలు, కాళ్ళు చేతులు హెవీ హీట్ అయిపోయి అది ఇన్బ్యాలెన్సే కదా, అన్నిట్లో ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. టోటల్ బాడీలో అంతా ఓవర్ హీట్ అయిపోతుంది, తట్టుకోలేని పరిస్థితులకు వచ్చేస్తారు. బ్రెయిన్ ఇంకా చూడండి, బ్రెయిన్ అయినా సరే తలనొప్పి, మంట, దురద, ఇరిటేషను, ఇచ్చింగు ఇవన్నీ విపరీతంగా. చాలామంది ధ్యానులలో కూడా మాకు తలనొప్పి ఇంకా తగ్గలేదంటారండి. చాలా మటుకి ధ్యానం చేసాక తలనొప్పి ఎక్కువ ఉంది, ఈ తలనొప్పి ఇరిటేషన్ ఇది నొప్పి వస్తుంది అంటారు సరే, హీట్ ఎక్కువైంది, బాడీ ఓవర్ హీట్ ఎక్కువైపోయింది. ధ్యానం ఎక్కువ చేసేసి సూర్యనాడి ఎక్కువ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. సూర్యనాడి యాక్టివేషన్లోకి వచ్చేసరికి ఇవన్నిటి మనకి అస్తవ్యస్తంగా అంటే బ్యాలెన్స్ తప్పింది. బ్యాలెన్స్ ఎప్పుడైతే బాడీలో హీట్ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది మేడం. తప్పకుండా బయట నుంచి హీట్ ఎక్కువ తీసుకోవడం అంటే బయట పదార్థాల నుంచి కూడా మనకి బాగా హీట్ ఎక్కువ తీసుకోవడం. సూర్యుని యొక్క కిరణాలలో ఉన్న పదార్థాలు ఉన్నాయి కదా, మనకి వేడి చేసే వస్తువులు ఉన్నాయి, అది అతిగా తీసుకుంటే కూడా మనకి హీట్ ఓవర్ హీట్ పదార్థాలు తీసుకున్నా, ఓవర్ హీట్ డ్రింక్స్ తీసుకున్నా, టీలు ఎక్కువ, కాఫీలు ఎక్కువ తీసుకున్నా కూడా మనం హీట్ పెరిగిందని అర్థం అయిపోతుంది. మళ్ళీ కూలింగ్ వాటర్ ఎక్కువ ఉంటుంది తీసుకునే పదార్థాల్లో. వాటర్ ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్లో ఏముంటాయి ఎక్కువగా వాటర్ ఉంటుంది. అంటే అది జలతత్వం అంటేనే మనకి చంద్రనాడి, ఇది చంద్రుని యొక్క ఎనర్జీస్ అనమాట. చంద్రుని యొక్క ఎనర్జీస్, సూర్యుని యొక్క ఎనర్జీస్ అన్ని హీట్ దాంట్లో డ్రై అయిపోయి ఉంటాయి, మొత్తం డ్రై. ఇప్పుడు ఫ్రూట్స్ అనేటివి చంద్ర సూర్య ఎనర్జీస్ తో మిళితమై ఉన్నాయి. ప్రతి వెజిటబుల్ ఎందుకు తినాలి అనేది కూడా అద్భుతంగా చెప్పారు మేడం. ఇందులో మనం వెజిటబుల్స్ లో 2 ఎనర్జీస్ ఉంటాయి. ఇంకా వేరే జంతు బలులతో తీసుకునే ఆహారంలో ఇది ఉండదు. కనుక సూర్యనాడి ఇప్పుడు మలమూత్ర విసర్జనకు కూడా సూర్యనాడి అవసరం. సూర్యనాడి వల్లనే, సూర్యుని యొక్క ఎనర్జీ వల్లనే మలమూత్రం కూడా బయటికి రావడం జరుగుతుంది. లేకుంటే స్టక్ అయిపోతుంది. బ్యాలెన్స్ లేనప్పుడు, హీట్ తగ్గినప్పుడు, చంద్రనాడి ఎక్కువై సూర్యనాడి తగ్గితే ఇవన్నీ బయటికి పుషింగ్ ఉండదండి. అయితే సూర్యనాడి ఎక్కువై చంద్రనాడి తగ్గినప్పుడు అతి వేడితో ఇంకా వేడిని కోరుకుంటాం, బయట నుంచి కూడా వేడి ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళంతా కూడా వీళ్ళ హృదయ స్థానం ఎలా ఉంటది, దేనికి స్పందించరు, లైట్ తీసుకుంటారు. వేడి ఎక్కువైనా మంచి ప్రమాదమే, దేనినైనా లైట్ గా తీసుకుంటారు. ఏది ఇప్పుడు మనం ఏదైనా చేయాలనిపిస్తుంది, మనసులో ఏమైనా చేయాలనిపిస్తుంది, రాయాలనిపిస్తుంది, ఆర్ట్ ఉంటది, కళలు ఉంటాయి, ఇవన్నీ వస్తుంటాయి చేయాలని, వీళ్ళు చెయ్యరు. ఎందుకంటే లేజీగా ఉన్నట్టు ఓవర్ హీట్ లో కొట్టుకుపోతుంది. ఏమనిపిస్తుంది, ఆ మౌనంలో ఉండడం ఎక్కువ మొదలెడతారు. ఇది పరమాత్మ స్థితికి చేరుకుంటారు, పరమాత్మ స్థితికే చేరతాము. కానీ అతిగా ఉండడం ఇప్పుడు సూర్యశక్తి అయినా చంద్రశక్తి అయినా అతి పనిచేయదు. ఇక్కడ సూర్యనాడి మీరు అతిగా వెళ్ళిపోతే శరీరం అస్తవ్యస్తమైంది, మైండ్ అస్తవ్యస్తమైంది, మిమ్మల్ని కూర్చొనివ్వదు, నిలవనివ్వదు, పడుకోనివ్వదు, ఏమి చేయనివ్వదు. మీరు అప్పుడు ఏం చేయగలుగుతారు? శరీరమే సహకారం లేనప్పుడు, మైండ్ సహకారం లేనప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మేడం. ఇప్పుడు ధ్యానులు కూడా అతిగా ధ్యానం చేసి అతిగా విని ఏది చేయకుండా స్తబ్దంగా ఉండిపోతున్నారు. దేనికి ఏది స్పందించకుండా, లేదా ఓవర్ స్పందించి ఇంత జరిగితే దాన్ని ఇంత చూపించి మాట్లాడే వాళ్ళు పెరిగారు. మస్తు సూపర్ పాయింట్ మేడం, చెప్పండి. పాయింట్ అదే వస్తుంది అనమాట. ఈ శ్వాస మీద ధ్యాస అన్నారని, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది తెలవట్లేదు, తెలుసుకోవటం లేదు. చంద్రనాడి ఎక్కువ యాక్టివేషన్ లో ఉందా, సూర్యనాడి యాక్టివేషన్ లో ఉందా తెలియక పొలోమనుంటి కళ్ళు మూసుకొని ధ్యానం అంటే శ్వాస స్టక్ అయిపోయింది, శ్వాస ఆగిపోయింది. ఆగిపోతే మన లోపల ఉన్న భాగాలన్నీ, షట్చక్రాలు, పంచకోశాలు అన్నీ స్టక్ అయిపోతాయి, స్టాగ్నేట్ అయిపోతాయి. శ్వాస వెళ్ళాలి కదా లోపలికి,
శ్వాస లేదు, ఇక్కడ ఆగిపోయింది, శూన్య స్థితిలో కూర్చుంటున్నాం ధ్యానంలో. అదే పరమాత్మ స్థితి అంటారు కదా. ఆ పరమాత్మ స్థితి ఇవన్నీ ఎవరు చూడాలి? ఈ వీటికి కూడా మనం ప్రాణవాయు పంపించాలి, ఆక్సిజన్ పంపించాలి, ఎరుకతో ముందు ఇవన్నీ చేయాలి, అంతర్ ప్రాణాయామం చేయాలి. ఆ శూన్యం నుండి ఆ విశ్వశక్తి మొత్తం అన్నిటికీ వెళ్ళాలి, అందులోనే ఉండడం ప్రాణాయామం చెయ్యాలి. ముందు లోపల శ్వాస తీసుకుని అంతర్ప్రాయణ నాభి చివరి దాకా వెళ్ళాలి, అంతర్గతంగా జరగాలి, ఇది జరగాలి. ఓహో, అంతర్ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ప్రాణశక్తి ఆయామం, అది ఆటోమేటిక్ గా జరగాలి, ప్రయత్నం చేయాలి. ఎరుకతో మీరు గమనించినప్పుడు ఎక్కడికి వెళ్తుంది మన యొక్క ప్రాణవాయువు, ఎక్కడికి వెళ్తుంది మన యొక్క శ్వాస ఎంతవరకు వెళ్తుంది ముందు గమనించాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగింది, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నప్పుడే కదా మన శరీరం గురించి మనం తెలుసుకున్నట్టు అవుతుంది. అప్పుడే హాయిగా ఉంటది శరీరం. ధ్యానం చేసినాక హాయిగా ఉన్నాము అంటే ఇది జరుగుతున్నట్టు. ఇప్పుడు ఇవన్నీ ధ్యానాలు చేసిన తర్వాత కూడా అందరికి చాలా మటుకు ఇవన్నీ ఉంటున్నాయి. బాగా మత్తులో ఉండడం, నిద్రలో ఉండడం, ఏ పని చేయలేకపోవడం, ఈ ఇంబ్యాలెన్స్ ఇవి. ఈ రెండు నాడుల్ని బాగా పట్టుకోవాలి. సూర్యనాడి చంద్రనాడి అంటే సూర్యమండలం చంద్రమండలం ఏ విధంగా మనకి వర్క్ చేస్తుంది మన బాడీలో అనేది మనకి ఈ విధంగా తెలిసి ఈ రెండు స్టక్ అయిపోయినందువల్ల శ్వాస నడవలేని స్థితికి వెళ్ళిపోయినా, ఆ శూన్యంలోకి వెళ్ళిపోయినా, ఈ లోపల తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వకపోవడము, లేకుంటే ఆకలి కాకపోవడము. మరి ఇది ఈ సప్త ధాతువులు ఎలా వర్క్ చేస్తాయండి? సప్త ధాతులు వర్క్ చేయాలన్నా, బ్లడ్ సర్క్యులేషన్ శరీరం అంతా అందాలన్నా, బ్రెయిన్కి అందాలన్నా, హార్ట్కి హార్ట్ లంగ్స్ లివర్ పనిచేయాలన్నా, యాక్టివ్గా పనిచేయాలంటే మీకు వీటికి అందవలసిన ఆహారం అందించట్లేదు కదా. అక్కడ జీర్ణకోశము డల్ అయిపోతుంది, ఆకలి ఉండదు, లోపలికి తినాలనిపించదు, మాకు ఆకలి లేదంటారు. మరి నువ్వు ప్రాపంచికంలో ఉన్నావు, సంసారంలో ఉన్నాము, మరి వర్క్ చేయాలంటే శక్తి కావాలి, మితాహారం తీసుకోవాలి. ఆకలి లేదు అన్నప్పుడు తినకుండా ఉండడం కరెక్టా రాంగా మేడం? ఆకలి లేనప్పుడు నువ్వు ముందు కొంచెం నువ్వు సంసారంలో లేకుంటే అందరిలాగా హిమాలయస్లో ఉండి యోగుల్లాగా ఉంటే వాళ్ళకి ఏ పని లేదు, ఆకలి లేకున్నా పర్వాలేదు, ఏం లేకున్నా పర్వాలేదు, ఒక దగ్గర కూర్చుంటారు. బుద్ధ భగవానుడే అట్లా అన్ని వదిలేసి ఆహారమే తీసుకోకుండా కూర్చున్నందులో ఆయన శరీరం లేవగలిగిందా? 2 అడుగులు వేయలేకపోయారు. ఆయనే తెలుసుకొని ఆయన ఏం చెప్పారు బుద్ధ భగవానుడు? ఏది అతిగా చేయొద్దు, మితాహారం తీసుకోవాలి. మరి ఆయన కూడా చేసి చూపించారు మనకి. ఇక మనం ఏం పరిశోధన చేసి లేదు, ఆయన ఏం చెప్పారో అది ఫాలో చేస్తే అయిపోయి. ఇప్పుడు అదే కదండి మనకు మనం హిమాలయస్ లేము, కూర్చొని గంటలు రోజులు నెలలు కూర్చుండిపోతే నీ శరీరం కదలకుండా స్టక్ అయిపోతే మళ్ళీ మన పనులు మనం సాధన చేయాలి, మితాహారం తీసుకోవాలి, బాడీని మూమెంట్ ఇవ్వాలి, బాడీ మూమెంట్ యోగా చేయాలి, బయటికి నడుస్తా ఉండాలి, బాడీ మూవ్మెంట్ కి యోగా చేయాలి, ఆకుప్రెషర్ చేయాలి, ట్యాపింగ్ చేసుకోవాలి, ఆకుప్రెషర్ చేసుకోవాలి. ఇది ట్యాపింగ్ చాలా పాపులర్ మేడం ఇప్పుడు. నేను కూడా చేపిస్తున్నాను సార్ మన దాంట్లో, మా జూమ్ సెక్షన్ లో ఆన్లైన్ లో ట్యాపింగ్, ఇది ఆకుప్రెషర్ చేపిస్తున్నా, యోగా చేపిస్తున్నా, అంటే బాడీ అంటే యోగా ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ ఎటో వెళ్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అరే శరీరం అంటే నేను శరీరము అన్న వాళ్ళకి కదా యోగా, మనం సాధన చేసిన వాళ్ళకి ఎందుకు అంటారు. అంటే మీరు ఏమన్నా ఎనర్జీ ఓల్డ్ అయి స్టక్ అయి ఉండకుండా ఫ్రీ అవ్వడం కోసం మీరు చెప్పే పదం అది. ఎనర్జీ ఒక దగ్గర నీకు స్టక్ అయిపోతుంది, కంటిన్యూ కూర్చొని చేయడం వల్ల స్టక్ అయిపోతుంది. చాలా మంది దాన్ని ఉపయోగించట్లేరు, బయటికి వెళ్ళి ధ్యాన ప్రచారం కూడా చేయరు. కొందరు పనుల్లోకి వెళ్ళి ప్రచారానికి వాడే వాళ్ళకి అక్కర్లేదు, కానీ ఊరికేనే ఉన్నామంటే బాడీ మూవ్మెంట్ ఇవ్వాలా. ఓహో, ఎనర్జీ ఫుల్ అయిపోయి వాళ్ళు లెవెల్ స్థితిలో అయిపోయి, నరాలన్నీ స్టక్ అయిపోయి, మజిల్స్ స్టక్ అయిపోయి, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందక బ్రెయిన్ కూడా మబ్బు అయిపోయి డల్ అయిపోయి లెవెల్ స్థితిలో కూర్చుంటారు, బయటికి వెళ్ళాలనిపించదు. అది మస్తు చెప్పారు మేడం. చాలా మంది ధ్యానం ఎక్కువ చేస్తాను, ధ్యానం చేస్తే ఎందుకు భయపడతాను అంటే ఇవన్నీ ఉన్నాయి కూడా, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరు భయపడతారు. ధ్యానం చేస్తానవా ఎందుకు అది అని. మరి మొత్తానికి అయినప్పుడు డిస్టర్బెన్స్ ఉంది మేడం. మరి ఏ సాధన చేయని వాళ్ళే బ్యాలెన్స్ ఎక్కువ ఉంటారు కదా, సాధన చేసిన వాళ్ళు బ్యాలెన్స్ మిస్ అవుతారు కదా, ఎందుకని? సాధన చేయని వాళ్ళకి ఒక దాని మీద నమ్మకం, విశ్వాసం, ఇంకా దాంట్లో వెళ్ళిపోతారు. భగవంతుడు అన్నవాడు ఉన్నారు ఒకడు, అతనే అన్ని చూసుకుంటాడు, అంతే, అదే ధ్యాసలో వెళ్ళిపోతారు. అదే విశ్వాసం, నమ్మకం. మన జీసస్ ఏం చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కొండలు సైతం కదిలించగలవు.
ఆవగింజంత విశ్వాసం ఉన్నా మరి ఇక్కడ సాధకులు నేనే దేవుణ్ణి నేనే పరమాత్మను అంతా నేనే అని తెలుసుకున్న వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటారు? అందరిలో ఆ విశ్వాసం ఆ నమ్మకం కుదరట్లేదు. ఇటు పక్కన అనుకుంటారుగా అది లేదు. మీరు చెప్పిన ప్రకారంగా ఓవర్గా ప్రతిదానికి ప్రతిస్పందిస్తున్నారు అన్న, దేనికి ప్రతిస్పందన లేకుండా స్తబ్దంగా ఉన్నారన్న ఈ రెండుల నాడులే. సాక్షిగా ఉండడం అనేది ఎక్కడ జరుగుతుంటది? ఈ సాక్షిగా ఉండాలంటే ఈ రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉండాలి. అన్ని విషయాల సాక్షి ఎక్కడ? ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లవర్ చూసామండి, ఆ ఫ్లవర్ చూస్తే ఆటోమేటిక్ గా ఫీలింగ్ ఏదో ఒకటి వస్తుందా లేదా? భావన ఏంది అట్లున్నది. స్మెల్ ఏది, సువాసన ఏది? అయ్యో మల్లెపువ్వు, అది మల్లెపువ్వులో వాసనే లేదండి, గడ్డి పువ్వు లాగుంది, వస్తుందా లేదా? లోపల భావన వచ్చేసింది. మేడం ఇంకా బయటి సంగతి పక్కన పెడితే మీరు ఇదే మరి అంటే ఏంటిది మీరు అన్నట్టు సాక్షిలాగా ఉండడం అంటే, ఒకటి జరుగుతున్నప్పుడు అది సరికాదని తెలిసినప్పుడు సాక్షిలాగా ఎలా ఉంటాము అని అంటూ ఉంటారు మన వాళ్ళు. సాక్షి తత్వాన్ని అది అక్కడ ఎట్లా, ఇప్పుడు ఇది కాదు సరి అయింది కాదు, ఇప్పుడు సరి అయిన సాధన చేయాలి, వాళ్ళు ఏదో నమ్మకాల్లో వెళ్ళిపోతున్నారు, అప్పుడు మరి సాక్షిలాగా ఉండాలా, కరెక్షన్ చేయాలా వద్దా? సాక్షి భావన, సాక్షి తత్వము అనేది పాయింట్. ఈ ఒక్క పాయింట్ క్యాచ్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఎవరైనా ధ్యానులు, ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తామండి, ఒక వ్యక్తిని చూడంగానే ఇమీడియట్గా వాళ్ళ డ్రెస్సే మనకి కనిపిస్తుంది. ఒక లేడీ అయినా సరే, ఒక జెంట్స్ అయినా, అరే ఇదేంటి పువ్వులు వేసుకున్నాడు, ప్లెయిన్ వేసుకోవచ్చు కదా, ప్లెయిన్ వేసుకోవచ్చు, ఈయనకి వేసుకోవాలా, అది అవసరమా, ఇది దీని మీద ఇదే ఏంది కాంబినేషన్. ఒక స్త్రీని తీసుకున్నా కూడా ఈ డ్రెస్ ఇట్లా ఉంది, ఈ డ్రెస్ ఇట్లా వేసుకోవాలా, ఇది అవసరమా, ఇట్లా తల ఇట్లా దూకోవాలా, జుట్టు విరబోసుకోవాలా, ఇవన్నీ లోపల ఒక వ్యక్తిని చూసినా, ఒక వస్తువును చూసినా, ఒక పదార్థం చూసినా ఇమ్మీడియట్గా లోపల భావన అనేది ఏర్పడిపోతుంది, లోపల రిసీవింగ్ జరుగుతుంది అని అర్థం. ఆ రిసీవింగ్ని స్టాప్ చేయాలి. అచ్చా, అది విట్నెస్. అది విట్నెస్ అంటే లోపల అనిపించిన తొక్కిపెట్టుడు కాదు, అసలు తీసుకోవడమే అట్లా తీసుకోవాలి. ఇప్పుడు మేడం గారు, అనూజ మేడం గారు ఉన్నారు, వారిని ఉన్నది ఉన్నట్టు చూడాలి, వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో ఉన్నారు అంతే. సాక్షిగా చూడవు. ఇప్పుడు ఒక ఆకాశం చూస్తున్నావు, ఆకాశాన్ని ఏం చూస్తావు, ఏమున్నది, దాన్ని అలాగే చూడాలి, అలాగే చూడాలి. ఎందుకు ఇది ఆస్మాన్ ఉంది, మధ్యలో తెలుపు ఎందుకు ఉంది, ఇవన్నీ వద్దిగా. అంటే తీసుకునేది లేనప్పుడే సాక్షిలాగా ఉంటాం అంతే. రిసీవింగ్ అనేది లేనప్పుడు మాత్రమే సాక్షి తత్వం ఏర్పడుతుంది, సాక్షి సాధన. ఇది మనం కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు మనల్ని మనం గమనించినప్పుడు, సాధన చేయాలి. మన మనసుని మనం గమనించినప్పుడు సాక్షి సాధన వచ్చేస్తుంది. అంటే మీరు అన్నట్టు ఓవర్గా ఏదైతే చూసి రిసీవ్ చేసుకుంటున్నారో అదే సాక్షిలాగా ఉండనీయకుండా ఓవర్గా ప్రతిస్పందిస్తున్నారు ప్రతిదానికి, ఇది ఇది అది. ఏదైనా ఒక పదార్థం తీసుకొచ్చే ఎవరైనా ఇచ్చారనుకోండి మనకి, ఆ పదార్థం మనం తింటున్నాము, అది వాళ్ళు కొత్తగా చేసి ఉండొచ్చు, మనం ఫస్ట్ టైమే తింటున్నాము, ఇమ్మీడియట్గా క్షణంలో భావన వచ్చేస్తుంది. ఇది దేంతో తయారు చేశారు, ఏ వస్తువుతో తయారు చేశారు, ఏ పిండితో తయారు చేశారు, దీంట్లో నెయ్యి వేసారా, ఆవు నెయ్యి వేసారా, గేదె నెయ్యి వేసారా, చక్కెర వేసారా, బెల్లం వేసారా, మైదా పిండ, గోధుమ పిండ, ఇన్ని బయటకు వస్తున్నాయి. మంచి చెడు, అరే తినొచ్చా తినకూడదు, లైట్ గా చూసి స్వీట్ అది కావాలంటే తీసుకొని తినాలి, లేదంటే వద్దండి నమస్కారం, అంతే అయిపోయింది. ఇంకా లోపల ఇంత జరిగి ఇంత డంప్ అయిపోతుంది, చిత్తంలోకి వెళ్ళి అన్ని స్టోర్ అయిపోతాయి అనమాట. ఇంకా తడిసి మోపుడు అయిపోతాయి. ఇంక నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మరి ఇంకేమి వస్తాయి, ఇవన్నీ ఇవే జడ్జిమెంట్లు వస్తాయి, ఇవే జడ్జిమెంట్లో కామెంట్స్ వస్తాయి. వండర్ఫుల్ మేడం, మామూలుగా అసలు సబ్జెక్టు అసలు ఇది ఎందుకు ఇట్లా కంప్లీట్ చేస్తున్నారో తెలియదు, దీన్ని కంటిన్యూ చేయాల్సిందేమో అనిపిస్తుంది. చివరగా మీ సందేశం ఏంటి మేడం ఈరోజు, యువర్ మెసేజ్? ప్రతి ఒక్కళ్ళం ధ్యానులము, గమనించుకుంటూ ధ్యానం చేయాలి సార్, ఎరుకతో ఉండి ధ్యానం చేయాలి. ఏం జరుగుతుందంటే పని అన్నీ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలని ఒక భావన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అదేంటి, హార్డ్ వర్క్ చేసి శ్రమించి కష్టపడి శరీరం అలసిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోబెడతారు, రిలాక్స్ అవ్వడం కోసం. మరి అక్కడ రిలాక్స్ అవుతావు తప్ప ధ్యానానికి ఎక్కడ కేటాయిస్తున్నారు, ధ్యాన స్థితిలో ఎక్కడ ఉంటున్నారు? ఇది పాయింట్ మేడం, ధ్యానాన్ని రిలాక్సేషన్ కోసం చేసినప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది తప్ప ధ్యాన స్థితి కొనసాగట్లేదు.
వావ్, మరి ఏం చేయాలంటారు? దానికే మనం ఏం చేయాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి. బాడీ రెస్ట్ సెపరేట్. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అలసిపోయి ఎక్కడెక్కడో పని చేసి, బయట పని చేయడం, ఇంట్లో పని చేసాం, బాడీ అలసిపోయింది, టైర్డ్ అయిపోయింది, దానికి రెస్ట్ ఇవ్వాలి. సెపరేట్ రెస్ట్ సెపరేట్ ఇస్తే ధ్యానం బాగా కుదురుతుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ ఇవ్వు. దాన్ని పడుకోండి అంటే దానికి ఉన్నది కదా, పడుకోవడమో కూర్చోవడమో మీ ఇష్టం ఇక. అంతే కదా. ఇప్పుడు కళ్ళు నొప్పులు వస్తున్నాయంటే కళ్ళు ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, అవునా కదా. అంతే. చెయ్యి నొప్పి వచ్చిందంటే చెయ్యి పని చేయకుండా ఆపేస్తాం. కాళ్ళు నడుస్తున్నప్పుడు నొప్పి వస్తే కాళ్ళని కాపేస్తాం. అట్లా టోటల్ శరీరంకి రెస్ట్ అవసరం అన్నప్పుడు ప్రతి అణువు, ప్రతి కణాన్ని, ప్రతి సెల్కి రెస్ట్ అవసరము. అది 24 అవర్స్ ఓవర్ టైం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చేసిన దాన్ని పాపం ధ్యానంలో వెళ్ళి కూర్చొని నువ్వు కూడా విధిగా ఇది కూడా ఒక పని, ఆ పని కూడా నువ్వు చేసి తీరాలి అని దాన్ని కంపల్సరీ దాని ఏదో పనిలాగా బలవంతంగా అయ్యో ఈవినింగ్ 6 అయింది లేకపోతే పొద్దున 5 అయింది అని తీసి బలవంతంగా కూర్చోబెట్టి అసలు ఎందుకు ధ్యానం చేస్తున్నాం ముందు ఆ పాయింట్ తెలియట్లేదు కదా. అది అసలు పాయింట్ ఏంటంటే ధ్యానం ఎందుకు చేస్తున్నాం, మన మైండ్ని ఎంటీ చేసుకోవడానికి, మన మైండ్ మనసులో ఆలోచనలు శూన్యం చేసుకోవడానికి ధ్యానం ఒక టూల్గా, ఒక ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక పద్ధతి, ధ్యాన పద్ధతి. అది శ్వాస మీద ధ్యాస ఒక పద్ధతి, ఒక టెక్నిక్. ఎందుకు టెక్నిక్? నీ మనసు చంచలంగా ఉంది, మనశూన్యత లేదు అంటే జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నావు. అది నీకు రిపీట్ అయిపోయి ఎనర్జీ లాస్ అవుతున్నావు. అది తెలియని వాళ్ళకి ధ్యానం. అది తెలుసుకున్నాక మనశూన్యము, ఏమి అవసరం లేదు, ఏది ఆలోచించే అవసరం లేదని తెలుసుకున్న వాళ్ళకి ధ్యానం అవసరం లేదు. వాహ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మరి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి సాక్షి తత్వంతో ఉండడానికి ఏం చేయాలో మరొక ఎపిసోడ్లో మీరు చెప్పాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, అద్భుతమైన విషయాలు అందించారు. మిత్రులారా, విన్నాం కదా ఈరోజు త్రయాల గురించి, సూర్య మండలం, చంద్రమండలం ఎంత ఇంపార్టెంటో ఈరోజు ఎపిసోడు మిగతా అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న ఎపిసోడు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మేడం గారు చెప్పినటువంటి దేహం 96 తత్వాలు అనే ఒక దాదాపు 10, 12, 13 ఎపిసోడ్స్ దాకా ఉంది. వీటన్నిటినీ ప్లేలిస్ట్ లాగా ఉంటుంది మీకు. అందులో చూసి ప్రతిదీ అర్థం చేసుకుంటే మీకు ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో, ధ్యానానికి ముందు ఎలా ఎందుకున్నాం, ధ్యానం తర్వాత కూడా నేను ఎందుకు ఇలా ఉన్నాను, సాక్షిలాగా ఎందుకు ఉండలేకపోతున్నా, ఇంకా ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి అనేది ఎవరికి వారే స్పిరిచువల్ హీలర్గా, స్పిరిచువల్ గైడ్గా ఉండడానికి ఈ టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ మిగతా అన్ని ఎపిసోడ్స్ చూడాలని కోరుకుంటూ, మీకు ఇంకేం కావాలో ఇవాళ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేడం గారి ద్వారా ఇంకేమైనా వినాలనుకుంటే అది వారి ద్వారా తెలియజేయబడుతుందని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఇలాంటి అద్భుతమైన మాస్టర్స్ ద్వారా అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.